శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ సాయం అందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన సిఐ సోమశేఖర్ రెడ్డి, ఎంఈఓ బ్రహ్మం నాయక్. నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. వైఎస్ఆర్ ఆసరా పథకం అమలుపై హర్షం, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొదుపు మహిళలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఉడుమాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పథకం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, పొదుపు మహిళలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో 116 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. కేవలం ఉడుమాలపురం గ్రామానికి 73 లక్షల రూపాయలు పొదుపు మహిళలు తీసుకున్న రుణ బకాయిలను మాఫీ చేసినట్లు తెలిపారు. రుణమాఫీ చేసిన మొత్తాన్ని నేరుగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. 4 విడతలుగా రుణాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని, జమ చేసిన మొత్తాన్ని సభ్యులు ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చని సూచించారు. గతంలో మాదిరిగానే పసుపు కుంకుమలాగా ఎన్నికలకు 3 రోజుల ముందు ఇస్తారన్న భావన ఉండిందని, కానీ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేసి చూపారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని, అన్ని సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకున్న ఘనత జగనన్నకే దక్కుతుందని ప్రశంసించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఎంపీడీఓ భాస్కర్, స్థానిక నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ అందరికీ గుర్తే ఉంటుంది, చాలా మంది ఆ రోజు అనుకోని ఉండొచ్చు, కొంతమంది మీతో చెప్పిండొచ్చు కూడా. వీళ్ళు ఓన్లీ ఎలక్షన్లోకి వచ్చినారు, ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు చెప్పినట్టే మాట్లాడతారు, యాడ్ చేస్తారులే రుణమాఫీ, పోయిన ముఖ్యమంత్రి లాగా ఎలక్షన్లకి 3 రోజుల ముందు పసుపు కుంకుమ అని చెప్పేసి ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పేసి అనుకోని ఉండొచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే రాజకీయాలంటేనే ఆ మాదిరిగా చేయాలి అన్నట్టుగా గతంలో నాయకులన్నీ మనకు నేర్పించిపోయినారు. మొట్టమొదటిసారి అప్పుడప్పుడు మాకే ఆశ్చర్యం వస్తుంటుంది, వచ్చిన సంవత్సర కాలంలోనే చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమేం చేశాము అంటే, ఈరోజు వచ్చిన వెంటనే పెన్షన్ 2250 చేస్తా అని చెప్పినాము, 2250 చేసినాం. చేయడమే కాకుండా ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే టెన్షన్గా మిగతా ఉద్యోగులకి, ఉద్యోగం ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి జీతాలన్నా పడతాయో లేదో తెలియదు, కానీ ఆఖరికి మాకు కూడా కొంచెం జీతం ఉంటుందమ్మా ఎమ్మెల్యేగా, అది కూడా వస్తుందో రాదో తెలియదు, కానీ పెన్షన్ మాత్రం టెన్షన్గా 1వ తేదీ కల్లా ప్రతి ఒక్కరికి అందుబాటు. అది కూడా మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు 5 గంటలకే ఉదయాన్నే లేచి మీ ఇంటికి వచ్చేసి మీకు పెన్షన్ ఇస్తారు. నిజంగా వస్తుందా రావట్లేదమ్మా? నేనేమైనా అబద్ధం చెప్పట్లే కదా. భవిష్యత్తులో రేపొద్దున రేషన్ బియ్యం కూడా మన ఇంటికాడికే ఇదే రకంగా పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్నారు. మీ అందరి ఆశీర్వాదంతో వాలంటీర్లు అని చెప్పేసి, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు అని చెప్పి మన ఊర్లో మన దగ్గరికే తీసుకొచ్చినారు సెక్రటేరియట్. గతంలో ఎట్లుండా, ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా, ఇవన్నీ కూడా మన నాయకుడి దగ్గరికి పోవాలి. మన నాయకుడు పరిగెట్టుకుంటే నంద్యాలకి రావాలి, నంద్యాలలో ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఆ అవకాశమే అవసరం కూడా లేదు.
మీరు మన గ్రామ సచివాలయంకి వస్తే, మీరు రాకపోతే ఒకవేళ వాలంటీర్తో చెప్పి పంపించినా సరే మీ పని పూర్తి జరిగిపోతుంది. మొత్తం మన నంద్యాల నియోజకవర్గానికి 116 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ రోజు ఒకటే చెప్పినాం, ఎలక్షన్ల వరకు మా అక్క చెల్లెమ్మలు ఎంతైతే అప్పు తీసుకొని ఉంటారో ఆ అప్పు వడ్డీతో సహా తీరుస్తాము అని చెప్పేసి ఆ మాట ఇచ్చాం. ఆ రోజు ఇంకొకటి కూడా చెప్పాం, ఎవరైనా కట్టాలనుకుంటుంటే కట్టద్దమ్మా, వచ్చిన తర్వాత మేము కడతాము మీ తరపున అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది కూడా నేరుగా మీ అకౌంట్లలో వేస్తాం, వాళ్ళకి జమ చేయడం కాదు, మీ అకౌంట్లలో వేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మాట ఇచ్చినట్టుగా 4 విడతల్లో ఇస్తామన్నట్టుగా మొదటి విడత నిన్న మీ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టుగా నేను గమనించింది ఏంటంటే, ఆసరా కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, లేకపోతే చేదోడు కానీ, ఇవన్నీ పడిన వెంటనే మా అక్క చెల్లెమ్మలు వరుసగా బ్యాంక్ ముందు క్యూ కట్టుకొని పోతున్నారు. కిలోమీటర్లు క్యూ అవుతుంది. ఏం భయపడాల్సిన పని లేదు. మీ డబ్బు సురక్షితం, బ్యాంకుల్లో ఉంటుంది నిదానంగా. ఎందుకంటే కరోనా సమయం, మనం లేని అంటే డబ్బుల కోసం అని చెప్పేసి ఆ అకౌంట్లో ఉన్న డబ్బుల కోసం పోయి లేని కరోనాని ఇంటికి తెచ్చుకుంటే మళ్ళీ అందరం ఇబ్బంది పడతాం. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఉన్నారు కొంతమంది, మీరు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మాత్రమే కోరుకుంటున్నాను. సార్ ఆసరా పథకం ద్వారా చేస్తున్నటువంటి మీరు తీసుకున్న రుణాలకి సంబంధించి టోటల్గా ఎంతైతే పెండింగ్ ఉందో ఏప్రిల్ 2019 నాటికి ఆ మొత్తాన్ని మీ యొక్క అకౌంట్లో వేస్తున్నారు. అన్నీ వేశారు. సోమవారం నుంచి మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అందరూ ఒకసారి వెళ్ళమాకండి. ఎందుకని ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మనిషికి మనిషి దూరం ఉండాలి. దూరం లేదు ఇక్కడ. మనిషికి మనిషి ఎంత దూరం ఉండాలి? మీరు పెద్ద మంది చేయి చాపాలి. మీరు చేయి చాపితే మనిషి తగలకూడదు. రేపు బ్యాంక్ వెళ్ళినా కూడా బ్యాంకులో కూడా దూరంగా ఉండాలి. అంతేనా? కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళొద్దు. దయచేసి మీ అకౌంట్ అన్నీ కూడా మీ అకౌంట్లో పడి ఉంటాయి. మీకు గ్రూప్ నుంచి గ్రూప్ లీడర్ వెళ్ళండి, చాలు. నమ్మకం ఉంటుంది కాబట్టి గ్రూప్ లీడర్ డబ్బులు డ్రా చేసుకొచ్చి మీ 10 మందికి పంచుతారు. అంతే కదా? కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అండగా ఉంటామని సిఐ సోమశేఖర్ రెడ్డి, ఎంఈఓ బ్రహ్మం నాయక్ పేర్కొన్నారు. ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక బాల అకాడమీ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమశేఖర్ రెడ్డి, బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకునేందుకు మేమున్నామంటూ అప్పుస్మా ప్రతినిధులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు చేయూతనిచ్చి ధైర్యాన్ని ఇవ్వటం గొప్ప విషయమన్నారు. దేశానికి భావి భారత పౌరులను అందించే ఉపాధ్యాయులకు ఇలాంటి పరిస్థితుల్లో రావటం బాధాకరమని, ఉపాధ్యాయులకు సేవలు అందించే భాగ్యం రావడం అదృష్టంగా భావించాలన్నారు. ఎప్పుడైనా కనిపించినప్పుడు సార్ మీ దగ్గర స్టూడెంట్ అంటే చాలా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వచ్చినట్లు ఆనందపడుతుంటారు. మీరు నా స్టూడెంట్ ఇలాగని, అలాగా చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఇంతమంది టీచర్ల మధ్య వచ్చి ఇంత మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినందుకు కానీ, ఇలా పెద్దవాళ్ళు మీరు బాగా చేశారని చెప్పడానికి కారణం ఆ రోజు మా టీచర్లు ఈ విధంగా నన్ను చెప్పడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చినారని నేను అనుకుంటా. ఎందుకంటే డబ్బు పెట్టే పేరెంట్స్ ఉంటారు, కానీ అది కరెక్ట్గా ఆ టీచర్ గైడ్ చేసి తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది. ఎందుకంటే నాకు 3 బ్రదర్స్ మేము, మా పెద్ద బ్రదర్ కానీ స్మాల్ బ్రదర్ రాలేదు, నేనే రాగలిగినానండి. ఆ టీచర్లను ఐడెంటిఫై చేసి ఎలా చదువుకోవాలా, ఏ వేలు వెళ్ళాలని చెప్పింది గైడ్లైన్స్ లేకుండా ఒక గైడ్లా ఉన్నది నాకు టీచర్లే. కాబట్టి ఈరోజు బాధాకరమైన విషయమైన కానీ, ఎందుకంటే ఒక టీచర్లకి మనం సాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే అది చాలా బాధాకర విషయం. కానీ ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి కనీసం కొంతమందిని ఇలాంటి వాళ్ళు మంచి వ్యక్తులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. ప్రతి ప్రైవేట్ యాజమాన్యం కూడా వాళ్ళ స్కూల్లో ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళకి ఇలా సాయం చేస్తూ ఎంతో కొంత అంటే ఆర్థికంగా ఇస్తూ అవసరమైనప్పుడు మళ్ళీ శాలరీ రికవరీ చేసుకుంటే కూడా బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆ శాలరీతో ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఉన్నవాళ్ళు కొద్దిగా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ శాలరీస్లో రికవర్ చేసుకునే ఆలోచన కూడా చేస్తే కూడా మిగతా బాగుంటుంది. మన ఎంబీఓ గారు సార్ కూడా ఇది చూడండి సార్ బాగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది తక్కువ శాలరీతో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మన ఒక్క ఏరియాలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా
ఈ ప్రైవేట్ పాఠశాలల పరిస్థితులు చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఒక ప్రైవేట్ పాఠశాలే కాదు, గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా అంటే వీరితో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రభుత్వం కూడా 2 నెలల 50% కట్ చేయడం అనేది కూడా జరిగింది. ఎలాగైనా కానీ వారికంటే కూడా ఎక్కువగా కష్టపడినది ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నది ఎవరంటే ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, తర్వాత ఇతర పనిచేస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా గడ్డు పరిస్థితులు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో మీకు మేమున్నామని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్య అసోసియేషన్ అపస్పా తరఫున వచ్చినటువంటి వీరందరూ కూడా మీకందరికీ రేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. అంటే మండలాధికారిగా మాకు కూడా విద్యాశాఖ తరఫున అలాగే కొన్ని పాఠశాల నుంచి టీచర్స్ కూడా మాకు కంప్లైంట్లు చేస్తున్నారు. కొంతమంది యాజమాన్యాలు అంటే కార్పొరేట్ స్కూళ్ళలో ఉండేటువంటి యాజమాన్యాలు ముఖ్యంగా టీచర్లను ఏమాత్రం పట్టించుకోకుండా చదువు చెప్పేంత కాలం వరకు బాగా చెప్పించుకొని పిల్లలకు బాగా చదువు చెప్పించుకొని తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనం సరైనటువంటి సమయంలో ఇవ్వలేకపోవడం, తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని పట్టించుకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతున్నటువంటి విషయము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాల కాకుండా మిగతా ఇలాంటి పాఠశాలలో యాజమాన్యాలు ఈ విధంగా ముందుకొచ్చి ఉపాధ్యాయులకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళకి అంతో ఇంతో వాళ్ళు సహాయం చేసేటువంటి వాళ్ళు చాలా అరుదు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా చెప్పుకోలేని బాధల్ని అనుభవిస్తూ ఉన్నాయి. అందరికీ సానుభూతి దొరుకుతుంది కానీ ప్రైవేట్ వ్యవస్థలకు మాత్రం సానుభూతి దొరకటం లేదు. సో ఇప్పుడు మనందరం కలిసి ప్రైవేట్ పాఠశాలల తరఫున అందరికీ ఒక హామీ ఇద్దాం. మేము ఎప్పుడూ కూడా మీ పిల్లలకి చదువు చెప్పేవాళ్ళమే. మీరు మీ పిల్లల్ని మా చేతిలో పెట్టినందుకు ఆ బాధ్యతని ప్రత్యేకంగా నిర్వహించాం. ఇప్పుడు మేము కష్టాల్లో ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు, ప్రభుత్వం, వ్యవస్థ అందరూ కూడా మాకు సహాయంగా నిలబడాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము స్టేట్ అప్సా తరఫున నంద్యాలలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ యొక్క టీచర్స్కు మా పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మొత్తం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చేసి దృఢ సంకల్పంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా వారికి పూర్తి సహకారం అందించలేకపోయినా కానీ కొంతవరకు ఇప్పటి నుంచి స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు వారికి టీచర్స్కి అందరికీ కూడా సహాయకాలు అందిస్తామని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటాము. తర్వాత స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా వాళ్ళకు గత నెలలో జరిగిన బకాయిలు కూడా మేము వాళ్ళకు చెల్లిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అందజేసిన మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ షాదిఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కమిషనర్ వెంకటకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ శశికళ, పడకండ్ల సుబ్రహ్మణ్యం, గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలోని 6, 7, 9వ వార్డులకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని వారు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 2800 పొదుపు గ్రూపులు ఉన్నాయన్నారు. వీటిలో ఇంకా 2004 గ్రూపులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లిస్తున్నారని, 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి బ్యాంకు కట్టిన మొత్తం డబ్బును నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. 4 వాయిదాల్లో డబ్బు మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తామని, లబ్ధిదారులు ఈ మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చన్నారు. పథకం ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా మరింత అభివృద్ధి చెంది ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే స్వయం సహాయక సంఘాలు అంటే మీ అంతా మీరుగానే స్వయంగా సహాయం చేసుకోవడానికి 10 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. దాన్ని ఏమంటే మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, తెలుగులో స్వయం సహాయక సంఘాలు. ఇవన్నీ కలిపి డ్వాక్వాలో భాగంగా అర్బన్లో డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఈ డ్వాక్వాలో భాగంగా దాదాపు మన దగ్గర ఉన్నటువంటి 2800 గ్రూపుల్లో ఈ రోజున
2400 గ్రూపుల వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తూ ఉన్నారు. అంతే కదా, ప్రతి గ్రూపు కూడా బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం, తిరిగి వడ్డీతో సహా బ్యాంకుకి కిస్తీల రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా 2019 ఏప్రిల్ 11 నాటికి ఎన్ని గ్రూపుల వాళ్ళైతే బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లిస్తూ ఉంటే ఆ రోజు నాటికి ఎంతైతే ఇంకా మీరు బ్యాంకుకి బాకీ ఉన్నారో, ఎంతైతే మీరు ఇంకా బ్యాంకు కట్టాలో ఆ డబ్బుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేసే కార్యక్రమం. అంటే ఒకవేళ ఏ విధంగా గ్రూప్ కనుక 4 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఆ రోజు నాటికి 1,50,000 చెల్లిస్తే కనుక ఇంకా ఉన్నటువంటి 2,50,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తుంది. ఎవరైనా 2 లక్షలు తీసుకున్నారు, అప్పటికి 30,000 తిరిగి చెల్లించారు, ఇంకా 1,70,000 బాకీ ఉంది ఆ రోజు నాటికి. ఆ 1,70,000ని మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇది ఒకేసారి కాకుండా 4 వాయిదాలుగా, అంటే మీకు ఇవ్వాల్సినటువంటి ఒక గ్రూప్కి ఇవ్వాల్సిన 2 లక్షలు ఉంటే 50,000 ఈ సంవత్సరం వేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ 50,000, ఆ నెక్స్ట్ ఇయర్ 50,000, ఆ తర్వాత 50,000, 4 వాయిదాల రూపంలో ఆ డబ్బు మొత్తాన్ని మీ అకౌంట్లో వేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మీరు బ్యాంకులకి బాకీ ఉన్న మొత్తాన్ని కూడా మీ యొక్క అకౌంట్లో చేస్తుంది. ఆ డబ్బులు మీరే డ్రా చేసుకోవచ్చు. ఈరోజు మనము ఇక్కడికి విచ్చేసిన అవసరం ఏంటి? ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి మనం ఈరోజు చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అసలు ఈ కార్యక్రమానికి రూపకల్పన అనేది ఇక్కడ జరిగింది. ఎప్పుడైతే మన జగనన్న ప్రజా సంకల్ప యాత్ర చేశారో అప్పుడు ఈ స్వయం సహాయక సంఘాల మహిళలందరూ కూడా ఆ రోజు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆయన మీ అక్క చెల్లెమ్మల కోసం నేను ముఖ్యమంత్రిని అయితే ఖచ్చితంగా మీకు మీ బాగా సొమ్మునంతా కూడా మీరైతే ఏదైతే అప్పుగా తీసుకున్నారో అదంతా కూడా నేను 4 విడతలుగా చెల్లిస్తాను అని ఆ రోజు హామీ ఇవ్వడం అనేది. అదేవిధంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన విభజన తర్వాత మన రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. 3 లక్షల కోట్ల అప్పును భరిస్తూ కూడా ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తన అక్క చెల్లెలు బాగుండాలని ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా ఈ రుణాలన్నీ చెల్లించడం జరుగుతుంది. మనం చూస్తే మన రాష్ట్రంలో 78,27,693 సెల్ఫ్ హెల్ప్ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా 7,91,271 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇంతమందికి 78 లక్షల చిల్లర మందికి మేలు జరిగేలా ఈరోజు 25,382 కోట్లను ఆయన ఈరోజు ఈ పథకం ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన మహిళలకు నా ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకానికి పొదుపు సంఘాలకు ఈరోజు జగనన్న డబ్బులు వేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆర్థికంగా ఎదిగినప్పుడే మనం బాగుంటాము. అలాగే అమ్మఒడి పథకం, అమ్మఒడి స్కూల్ పంపించిన ప్రతి విద్యార్థికి 15,000 బ్యాంక్ అకౌంట్లో వేసినాడు. వైఎస్ఆర్ ఆసరా పథకము, ఇవన్నీ లేనిస్తే పథకాలు ప్రవేశపెట్టినాడు. అందుకే జగనన్నకు రుణపడి ఉంటాము. మీరందరూ జగనన్నకు రుణపడి ఉండాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. ప్రజాభిష్టం మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ నాయకులు అమృత్ రాజ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల సందర్భంగా నూనెపల్లెలో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అమృత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, వార్డు వాలంటీర్లు, పొదుపు మహిళలు కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమృత్ రాజ్ మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన పథకాలను అమలు చేసిన సీఎం ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కలిసి
మరి సిఆర్పి గారు అలాగే వార్డు వాలంటీర్లందరూ సచివాలయ సిబ్బందితో కలిసి కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి మన వార్డులో ఉన్న పొదుపు మహిళలందరూ కూడా కలిసి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం. ఎందుకంటే వారు ఏదైతే కోరుకున్నారో ప్రజలకు అనుగుణంగా ప్రజాభీష్టం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్న కార్యక్రమాలను వారు అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం మా వార్డులో చేపట్టడం ద్వారా మాకు వారిపై ఉన్న కృతజ్ఞతను మేము ఈరోజు తెలుపుకునే అవకాశం వచ్చినందుకు మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంకా వారి కుటుంబానికి దేవుడు మంచి భవిష్యత్తు ఆశీర్వాదం ఆయుష్ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే కాలం కూడా ఇంకా మరెన్నో గొప్ప కార్యక్రమాలను చేపట్టి ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని చేపడుతున్న ఈ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆసరా పొదుపు సంఘాల మహిళలకు ఏదైతే ఎలక్షన్ల నాటికి కట్టాల్సినది ఉందో వాటన్నింటినీ ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పాడో ఆ రుణమాఫీని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ ఆసరా కార్యక్రమం ద్వారా మహిళలు తమ జీవనోపాధిని ఇంకా మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు కాకుండా వారం పాటు ఉత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళలందరూ ఇంకా బలోపేతం మహిళా శక్తి ఇంకా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ వారం అంతటా జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలి. అదేవిధంగా మీకు వచ్చిన ఏదైనా కానీ ప్రభుత్వం అందించే పథకాల్లో ఏదైతే మీకు వస్తున్నాయో గతంలో చేయూత తర్వాత ఈ ఆసరా ఇలాంటి పథకాలన్నిటిని ఉపయోగించుకొని మీ యొక్క జీవనోపాధిని ఇంకా మెరుగుపరుచుకొని మరింత ఆర్థిక స్వావలంబన సాధించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువుల పంపిణీ సాయం అందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన సిఐ సోమశేఖర్ రెడ్డి, ఎంఈఓ బ్రహ్మం నాయక్. నంద్యాలలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ.